42 సంవత్సరాలుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వివిధ హోదాలలో మురుగుళ్ల అన్నపూర్ణ విధులు నిర్వహించి ఆగస్టు 31వ తేదీన మురుగుళ్ల అన్నపూర్ణ ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారిని కార్యాలయ భవనంలో అభినందన ఉత్సవ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి హేనా సుజన్ పాల్గొని పలువురు అధికారులు బంధుమిత్రులతో కలిసి ఉద్యోగ విరమణ చేసిన మురుగళ్ల అన్నపూర్ణకు పూలమాలలు పుష్పగుచ్చాలు శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వివిధ హోదాలలో మురుగళ్ల అన్నపూర్ణ 42 సంవత్సరాలు విధులు నిర్వహించి స్త్రీ శిశు సంక్షేమ శాఖకే ఆమె మంచి పేరు తీసుకొచ్చారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మురుగళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన ఉన్నతాధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన ఉత్సవ సభకు విచ్చేసి తనను పూలమాలలు పుష్పగుచ్చాలు శాలువాలతో సత్కరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓలు సౌజన్య, పద్మజ, విజయలక్ష్మి, జ్యోతి, పద్మావతి, సునీలత, అరుణ, రాజ్యలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఆయాలు, సూపర్వైజర్లు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఈరోజు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి మా టీవీ గారికి మా విద్యార్థి నా తోటి సిడిపిఓస్కి అంగన్వాడీ టీచర్స్, మా ఆఫీస్ స్టాఫ్, మా సీనియర్ అసిస్టెంట్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాణ్యాల సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మా డ్రైవర్ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉద్యమంలో ఎన్నెన్నో ఒడ్డుకు తెలుపుకొని ఉంటాము. ఎన్ని కార్యక్రమించుకొని ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆ కుటుంబ సభ్యుల సహకారాలతో ఈరోజు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే మనం టైం మెయింటెనెన్స్ అనేది మన టైం ప్రకారం మనం పనిచేయడం, మనకి నిర్వహించిన పని సక్రమంగా నిర్వహించుకొని ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా మనము నిర్వహించుకొని పైకి ఎదగాలని కోరుకుంటూ ప్రతి అంగన్వాడీ సెంటర్స్ బాగా నిర్వహించుకొని వాళ్ళు మీ ఇంట్లో కూడా నేను కూడా అదే స్థాయి నుంచి నాకు వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.